ఎన్నికల్లో ఆప్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ సీఎం అతీషిని బీజేపీ నేత రమేష్ బిధూడి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీ వీధుల్లో అతీషి జింకలా పరిగెడుతున్నారంటూ రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలపై ఆప్ మండిపడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్ గా దాడి చేస్తోంది. కేజ్రీవాల్ తో పాటు సీఎం అతిషిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. మొత్తంగా ఆప్ బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం అతిషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూరి బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున అల్కలాంబ పోటీలో నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వైపు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రమేష్ బిధూడి సీఎం అతిషిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత 4 ఏళ్లుగా ఢిల్లీలోని సమస్యలను పట్టించుకునే అతిషి ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగర వ్యాప్తంగా జింకలా పరిగెడుతున్నారని రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఢిల్లీలోని ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, కానీ గత 4 ఏళ్లుగా సీఎం అతిషి ఏనాడూ వారి సమస్యలను పట్టించుకోలేదని రమేష్ బిధూడి ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను సమీపిస్తుండటంతో అడవిలో జింకల ఢిల్లీ నగరంలోని వీధుల్లో అతిషి ఓట్ల కోసం తిరుగుతున్నారని రమేష్ బిధూడి ఎద్దేవా చేశారు. రమేష్ బిధూడి వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రమేష్ బిధూడి ఇంతకు ముందే అతిషి తన ఇంటి పేరు మార్చుకుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా అతిషిపై మరోసారి రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద ప్రకటనలు చేయడం రమేష్ బిధూడికి ఇదేం మొదటిసారి కాదు. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు ప్రియాంక గాంధీ వంటి నేతలపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి లక్ష్యంగా రమేష్ బిధూడి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అతిషి తన తండ్రిని మార్చేశారని, గతంలో ఆమెకు ఒక ఇంటి పేరుండగా ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారని రమేష్ బిధూడి ఆరోపించారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అఫ్ఘల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అతిషి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారంటూ రమేష్ బిధూడి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన నియోజకవర్గంలోని అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా తీర్చిదిద్దుతామని రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రమేష్ బిధూడిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై పార్టీ అధిష్టానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న రమేష్ బిధూడిని ఉద్దేశిస్తూ మీరే సీఎం అభ్యర్థి, మీరు ఎంపీగా ఉండి ఢిల్లీకి ఏం చేశారంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అంతేకాదు మీ విజన్ ఏంటో చెప్పాలని రమేష్ బిధూడిని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిధూడి ఉండనున్నారని ప్రచారం జరిగింది. అయితే వీటిని తోసిపుచ్చిన బిధూడి సీఎం అభ్యర్థి రేసులో తాను లేరని స్పష్టం చేశారు. రమేష్ బిధూడి మరోసారి అతిషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఆయన వ్యాఖ్యలపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూడికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. రమేష్ బిధూడి గతంలో డానిష్ అలీ, ప్రియాంక గాంధీ, అతీషి వంటి వారిపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.